నమస్తే టీఎన్ న్యూస్ కి స్వాగతం. కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా సిర్పూర్ నియోజకవర్గంలో గల కాగజ్ నగర్ లోని ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ నివాసంలో ఆర్టికల్ 49 తాత్కాలికంగా నిలిపివేసినందుకు సిర్పూర్ నియోజకవర్గ బీఆర్ఎస్ ఇన్ఛార్జ్ లెండిగురే శ్యామరావు నిర్వహించిన ప్రెస్ మీట్ లో ఆర్టికల్ 49 తాత్కాలికంగా నిలిపివేయకుండా శాశ్వతంగా నిలిపివేయాలని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను డిమాండ్ చేశారు. మళ్ళీ 49 జియోను ప్రవేశపెడితే పేదవారైన ఆదివాసీ ప్రజలు తమ పాడు భూములను హక్కులను కోల్పోయి వారి వేలాది కుటుంబాలు రోడ్డున పడే అవకాశం ఉంది కనుక తిరిగి ప్రవేశపెడితే బీఆర్ఎస్ పార్టీ పెద్ద ఉద్యమంతో పెద్ద ఎత్తున ఉద్యమిస్తాము అని ఆయన అన్నారు. నేను మీ గంగరామ్ alias అనిలు. కొమురంభీం జిల్లా ఆసిఫాబాద్ సిర్పూర్ కాన్స్టిట్యున్సీలోని డాక్టర్ ఆర్ఎస్పి ప్రవీణ్ కుమార్ గారి నివాసంలో మనం ఉన్నాం. ఈరోజు ఆర్టికల్ 49 తాత్కాలికంగా రద్దు చేసిన దాన్ని వాళ్ళు తప్పుపడుతూ ఈ తాత్కాలికంగా కాకుండా దీన్ని పూర్తిగా రద్దు చేయాలి. అసలు ఎవరైతే ఎస్టీలు ఉన్నారో ఆ ఎస్టీలకు ఈ యొక్క ప్రాంతంలో ఎక్కడ కూడా వాళ్ళు ఈ 49 ద్వారా చాలా ఇబ్బంది పడుతున్నారు. వాళ్ళ భూములు కోల్పోతున్నారు, వాళ్ళ యొక్క జీవనము ఉపాధి అంతా కోల్పోతున్నారు, వారు రోడ్డు మీద పడే పరిస్థితి ఉందని ఇక్కడ ఉన్నటువంటి సిర్పూర్ నియోజకవర్గ ఇన్ఛార్జి లెండిగురే శ్యామరావు గారు అంటున్నారు. వాళ్ళ ఈ విషయాలన్నీ కూడా వారి మాటల్లో ప్రెస్ మీట్లో మనం విందాం. సమావేశాన్ని ఇచ్చేసినటువంటి ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా సోదరులందరికీ కూడా మా పార్టీ తరఫున మరియు మా తరఫున మా నియోజకవర్గ స్థాయి నాయకుల తరఫున అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. అదేవిధంగా ఈనాటి కార్యక్రమంలో పాల్గొన్నటువంటి గౌరవ పెద్దలు బీఆర్ఎస్ పార్టీ సిర్పూర్ నియోజకవర్గ కన్వీనర్ లెండిగురే శ్యామరావు గారికి, సోదరి మనులందరికీ కూడా పేరు ధన్యవాదాలు తెలియజేస్తూ 49 జియో అంశం వేసుకుంటే మీ అందరికీ తెలిసిన విషయమే. ఏదైతే ఆదివాసీ సంఘాలన్నీ కలెక్టర్ ఆఫీస్లో ధర్నా చేసిన సందర్భంలో ఇక్కడ ఉన్న ఎమ్మెల్యే కానీ ఇక్కడ ఉన్న ఎస్టీ వర్గానికి చెందిన ఎంపీ కానీ స్పందించలేదనే విషయం మీ అందరికీ తెలుసు. మరి రూలింగ్ ఉన్న ఎమ్మెల్సీ గారు కానీ కాంగ్రెస్ గవర్నమెంట్ కూడా స్పందించలేదు. దాని 49 జీవో ఏంటిది అంశాలు, దాని వివరాలన్నీ చదువుకున్న డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు వెంటనే కలెక్టరేట్కి పోయి వాళ్ళకు సంపూర్ణ మద్దతు ప్రకటించి ప్రభుత్వాన్ని మెడల్ వంచే విధంగా తెలంగాణ భవన్లో కూడా స్థానిక ఆసిఫాబాద్ ఎమ్మెల్యే కోవ లక్ష్మీ గారితో ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. దాన్ని ఈరోజు 49 మేము చేసిన పోరాటం, బీఆర్ఎస్ చేసిన మద్దతు, బీఆర్ఎస్ చేసినటువంటి కృషికి, డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కోవలక్ష్మి గారు చేసినటువంటి ఫైట్కు ప్రభుత్వం తలకి 49 జీవోని తాత్కాలికంగా ఉపసంహరించుకున్నదని ఆ జీవోలో నిన్నటి ఆర్డర్లో మనకు పొందుపరచడం జరిగింది. ఈ తాత్కాలికంగా మేము విరమించుకుంటామంటే మరి దాన్నేమో భుజాలు తీసుకొని ఇక్కడ సంబరాలు చేసుకున్నాం కాంగ్రెస్ ఎమ్మెల్యే ఎంపీలు. అయ్యా మీకు ఏమాత్రం ఆదివాసుల మీద చిత్తశుద్ధి ఉన్నా, ఈ ప్రాంతం మీద మీకు ఏమైనా పట్టు ఉన్నా మీరు వెంటనే ఆ జీవోని మొత్తానికి రద్దు చేసే తీరంగా మీరు ప్రయత్నించాలి. కానీ మీరు ఏం ముఖం పెట్టుకొని పాలాభిషేకాలు విజయోత్సవాలు చేస్తారో మాకైతే అర్థమవుతలేదు. ఈరోజు డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ రాష్ట్ర నాయకులు బీఆర్ఎస్ పార్టీ వారి ఆదేశానుసారం ఆయన నివాసం పోస్టింగ్ గ్రామంలో విలేకరుల సమావేశం పెట్టడం జరిగింది. ఈ సమావేశానికి నాతో పాటు మా బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఆరోగ్య మున్సిపల్ ఎక్స్ కౌన్సిలర్ వెంకమాలమ్మ గారు, నిత్యానంద్ గారు, మీనా మేడం గారు, గారు, రవీంద్ర గారు రావడం జరిగింది. ముఖ్యంగా ఈరోజు మరి 49 జీవో పరంగా ఆలోచించినట్లయితే రాష్ట్రం లోపల ఈ 49 జీవోను ఎక్కలేని విధంగా మా ఉమ్మడి తెలంగాణ జిల్లా లోపల మరి అమలు చేయడానికి దొంగదారిన జీవో 49 తేవడం జరిగింది. దీంతో మరి చాలామంది గిరిజనులకు వాళ్ళ జీవితాలను కోల్పోయే పరిస్థితి ఏర్పడ్డది. మరి అటువంటి సమయం లోపల బీఆర్ఎస్ పార్టీ తరఫున మొట్టమొదలుగా స్పందించింది డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సార్ గారు. ఏదైతే వాళ్ళు మరి ఆసిఫాబాద్ జిల్లా కలెక్టర్ వద్ద వాళ్ళ ఆదివాసీ సంఘాలతోటి రాయ్ సెంటర్, తొడుందెబ్బ ఇతర ఆదివాసీ సంఘాలతో మరి ధర్నా రస్తారోకో చేసి ఆమరణ నిరాదీక్ష, వెళ్లి నిరాదీక్ష చేసినప్పుడు ఏ పార్టీ కూడా స్పందించలేదు. డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సార్ గారు అక్కడికి వెళ్ళి వారికి సంఘీభావం తెలిపి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఈ 49 జీవో మీద చాలా ఘాటుగా స్పందించడం జరిగింది. ఈరోజు జీవో 49 అమలైతే గిట్ట మరి ఏదైతే గిరిజనులలో వాళ్ళ భూములు కోల్పోయే పరిస్థితి ఉండే మరి లక్షలాది గిరిజన బిడ్డలు ఏదైతే అటవీ సంపద మీద అడవి మీద ఆధారపడి పడేటోళ్లకు జీవనోపాధి లేకుండా పోతుంది. కాబట్టి దాని మీద బీఆర్ఎస్ పార్టీ నాయకత్వం, అదేవిధంగా కేసీఆర్ గారు, కేటీఆర్ గారు, మా రాష్ట్ర నాయకులు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు, అదేవిధంగా
ఆసిఫాబాద్ ఎమ్మెల్యే కోవలక్ష్మక్క గారు కూడా ఘాటుగా స్పందించింది. తెలంగాణ భవన్ లోపల ప్రెస్ మీట్ పెట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఈ జీవోను రద్దు చేయాలని చెప్పేసి మొట్టమొదటిసారి గలంపిన ఘనత మా బీఆర్ఎస్ పార్టీది. బీఆర్ఎస్ నాయకులైనటువంటి రాష్ట్ర నాయకులైనటువంటి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారికి కోవలక్ష్మి గారిని తెలియజేసుకుంటుంది. అదేవిధంగా ఈరోజు మరి ఆటవీ సంపదను మొత్తం దోచుకునే విధంగా ఈ జీవో పార్టీని తీసుకురావద్దని చెప్పేసి మొట్టమొదటిసారి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ స్పందించారు. ఒకవేళ అది అమలైతే గిట్ట మరి వీళ్ళ భూములన్నీ వెళ్ళిపోతుండే, వీళ్ళ భూములకు విలువ లేకుండా పోతుండే, వీళ్ళకి ఎటువంటి ఆటవీ సంపద దొరకపోతుండే, కోడి భూములు అన్నీ కూడా చేసుకొని బతికేటలో పుట్టగొడుతుండే. దాని వరకు మా బీఆర్ఎస్ పార్టీ స్పందించడం వల్లనే ఈరోజు మరి కాంగ్రెస్ ప్రభుత్వం దిగొచ్చి ఈరోజు జీవో 49ను రద్దు చేసిందని నిలిపివేసినామని తాకని చెప్తున్నారు. ఈ నిలిపివేసుడు కాదు, దాన్ని ఇక ముందు కూడా మళ్ళీ అమలు చేయకుండా భవిష్యత్తు లోపల కూడా పూర్తిగా రద్దు చేసి ఈ జీవో 49 అసలు ముందుకు తీసుకురావద్దని చెప్పేసి మరొకసారి కూడా బీఆర్ఎస్ పార్టీ మేము డిమాండ్ చేస్తున్నాం. రాబోయే కాలం లోపల ఇప్పుడు స్థానిక ఎన్నికలు దృష్టిలో పెట్టుకొని ఈ జీవో 49 రద్దు చేసినని మేము అందరం అనుకుంటున్నాం. రాష్ట్ర ప్రజలు కూడా అదే అనుకుంటున్నాం. కానీ స్థానిక ఎన్నికల్లో పక్కన గడపడానికి అమాయకులైన గిరిజనుల ఓట్లు దండుకొని మళ్ళీ సీట్ ఎక్కడానికి మేము దీన్ని అనుకుంటున్నాం. వాస్తవ పరిస్థితులు కూడా అదేవిధంగా కనబడుతున్నాయి. కాబట్టి ఈ జీవో నిలిపివేత కాకుండా ఈ జీవోను రద్దు చేసినట్టు ప్రకటించాలి రాష్ట్ర వ్యాప్తంగా ప్రెస్ మీట్ పెట్టాలని తెలియజేసుకుంటున్నాం. అందులోనే పాల్గొంటారు. అయ్యా నువ్వు ఆ జీవో చదివి మరి నీ కేంద్రం నుంచి కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తెచ్చి ఈ జీవోని మొత్తానికి ఇంప్లిమెంట్ కాకుండా మొత్తానికి రద్దు చేసే విధంగా నీ ప్రయత్నం ఉండాలి. కానీ నువ్వు కూడా ఏదో మేము చేసిన బంద్ చేయాలి, ఆదివాసీ సంఘాలు బంద్ను ప్రకటించాయి. మా పార్టీ తరపు నుంచి కూడా మేము బంద్కు సంపూర్ణ మద్దతు తెలిపినాం. ఈరోజు ఈ విషయాన్ని తాత్కాలిక రద్దు విషయాన్ని చూస్తే పెద్దలు అన్నగారు చెప్పినట్టు ఇది ఎన్నికల స్థానిక సంస్థలలో ఆదివాసులను మభ్యపెట్టి వాళ్ళ ఓట్లు దండుకొని మళ్ళీ ఎక్కువ సీట్లు సంపాదించాలనే ఉద్దేశం. కానీ మీకు ఆదివాసుల మీద ఏమన్నా ప్రేమ ఉన్న చిత్తశుద్ధి ఉన్న కోడి భూముల సమస్యను కానీ యూరియా సమస్యను కానీ వెంటనే తీర్చి మీరు మన సిర్పూర్ నియోజకవర్గంలో యూరియా గురించి అన్న చెప్పినట్టు ఒక్క బస్తా గురించి 3-4 రోజుల నుంచి బస్సులు ఉండాల్సిన పరిస్థితి. మీ సీఎం గారు చూస్తే ఇవాళ పేపర్ స్టేట్ మీద మాకు ఎంతో ఇష్టమైనంత యూరియా ఉన్నది కానీ మేము మంచలేకపోతున్నాం అంటారు. మరి మా సిర్పూర్ ప్రాంతం గురించి ఇక్కడ ఎంపీ ఏం చేస్తున్నాడు, ఇక్కడ స్థానిక నాయకులు ఏం చేస్తున్నారని మీ ద్వారా వాళ్ళని ప్రశ్నిస్తున్నాం. మీకు ఏమాత్రం ఆదివాసుల మీద ప్రేమ ఉంటే మీరు 49 జీవోని వెంటనే రద్దు చేయించి అప్పుడు ఆదివాసుల మీద మీ అర్థ ప్రేమను తొలగించుకోవాలని సందర్భంగా తెలియజేస్తూ ఈ 49 జీవో గురించే కాకుండా ఆదివాసులకు కానీ మరి ఇతర ఎస్టీ బిడ్డలకు ఎవరికైనా పోటీ సమస్యలు ఏది ఉన్నా వాళ్ళ తరఫున ఈ బీఆర్ఎస్ పార్టీ డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారి ఆధ్వర్యంలో నిరంతరం మీ పంట ఉండి పోరాడతానని తెలియజేస్తూ జై తెలంగాణ కావచ్చు. అదేవిధంగా 24 hours కరెంటు కూడా ఇస్తలేదు, రైతులకు కూడా కరెంట్ ఇస్తలేదు. అదేవిధంగా ఈరోజు రైతులు ఏదైతే మరి పంట వేసుకునే రైతులకు యూరియా డిఏపి కూడా సకాలంలో అందేక ఒక్క ఎకరానికి ఒకటే యూరియా బస్తా ఇస్తారని చెప్తాను. దానికోసం ప్రజలు 3 రోజులు మరి సెంటర్ల కాడ పడిగాపులు కాస్తుండ్రు, వాళ్ళ పనులని పోతున్నాయి. ఆ ఒక్క ఎకరం యూరియా తీసుకుంటే వాళ్ళ పంట రాదు, ఆ విధంగా కూడా నష్టపోతున్నారు. ఇంకో విధంగా చెప్పాలంటే ఎక్కడైతే మరి ఏజెన్సీ ప్రాంతాల్లో ఈ ఏజెన్సీ ప్రాంతాలలో కేవలం గిరిజనులకే పట్టా భూములు ఉన్నాయి. మరి నాన్ గిరిజనులకు ఎస్సీ బీసీలకు పట్టా లేనందువల్ల వారికి ఒక యూరియా బస్తా కూడా ఇస్తున్నారు. కాబట్టి ఆ సమస్యను ఏ విధంగా తీస్తున్నారో మాకు అర్థమవుతలేదు. దయచేసి వాళ్ళకు కూడా ఓటు భూములు చేస్తున్న వాళ్ళకు పట్టా లేకున్నా పర్లేదు, వాళ్ళకు ఏవో పోయి సర్వే చేసి ఎవరెవరైతే పంట వేస్తున్నారో వాళ్ళందరూ కూడా యూరియా డిఏపి సకాలంలో అందేయాలని తెలియజేసుకుంటున్నాం. దాని పరంగా కూడా డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు తాలూకు లోపల అన్ని మండలాలు తిరిగి అన్ని సెంటర్లలో కూడా ప్రశ్నించడం జరిగింది. మరి ఇకనన్నా ఆ కేంద్రంతో మాట్లాడి స్థానిక ఎమ్మెల్యే కేంద్రంతో మాట్లాడి ఇక్కడ ఎంపీ కూడా బీజేపీ ఎంపీ ఉన్నారు, వీళ్ళు కేంద్రంతో మాట్లాడి ఇక్కడ మన రాష్ట్రానికి కావాల్సిన కోటను తీసుకురావాలని చెప్పేసి మేము బీఆర్ఎస్ పార్టీ పరంగా కోరుకుంటున్నాం. మా స్థానికంగా కూడా చాలా సమస్యలు ఉన్నాయి. ఇంతకుముందే మా ఎస్ఎం కంపెనీ నిరుద్యోగులు కొంత జేఏసీగా ఏర్పడి నిరుద్యోగులకు ఇక్కడ ఉన్నటువంటి స్థానిక నిరుద్యోగులకు జీవిత ఉద్యోగాలు కావాలని చెప్పేసి ధర్నా చేయడం జరిగింది. ఆ ధర్నలో భాగంగా ఈరోజు మేము బీఆర్ఎస్ పార్టీ నాయకత్వం కూడా వాళ్ళకు సంఘీభావం తెలిపినాం. ఇంతకుముందే మమ్మల్ని కూడా బీఆర్ఎస్ నాయకులను అరెస్ట్ చేసి మరి పోలీస్ స్టేషన్ తీసుకెళ్లి సంతకాలు పెట్టించి వదిలిపెట్టడం జరిగింది. ఇలాంటి కాంగ్రెస్ ప్రభుత్వం లోపల చాలా అన్యాయాలు అక్రమాలు దోపిడీలు జరుగుతున్నాయి. కాబట్టి తప్పకుండా బీఆర్ఎస్ పార్టీ అన్ని విధాలుగా ప్రజలకు ఎక్కడ నష్టం వచ్చినా కష్టం జరిగినా ముందుండి ప్రజల పక్షాన పోరాటం చేస్తుంది. ఈ విషయాన్ని ప్రజలందరూ కూడా గుర్తించాలని ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం. అదేవిధంగా ఈరోజు మరి స్థానిక ఎన్నికలు దృష్టిలో పెట్టుకొని మాట్లాడినట్టయితే ఈరోజు మరి బీఆర్ఎస్ ప్రభుత్వం అమలు కాని హామీలు ఇచ్చి 6 దొంగ హామీలు ఇచ్చి ఒక్క హామీని కూడా పరిపూర్ణంగా అమలు చేయకుండా రాష్ట్ర ప్రజలను విపరీతంగా మానసిక క్షోభకు ఆర్థికంగా నష్టం చేస్తుంది. రోజులలో ప్రజలు తప్పకుండా కాంగ్రెస్ పార్టీకి బీజేపీ పార్టీకి గుణపాఠం చెప్తారు. తప్పకుండా స్థానిక ఎన్నికల్లో పూర్తిగా కూడా ఈసారి మరి బీఆర్ఎస్ పార్టీ వైపే ప్రజలందరూ మొగ్గు చూపుతారు. వార్డు మెంబర్ నుంచి మొదలు పెడితే సర్పంచ్, ఎంపీడీసీ, జెడ్పీసీ, ఎంపీపీలు, ఉప సర్పంచ్లు అన్నీ కూడా మరి బీఆర్ఎస్ పార్టీ కైవసం కావడానికి సిద్ధంగా ఉన్నాయి. కాబట్టి ఈ ఎన్నికలను కూడా మళ్ళీ మీరు వాయిదా చేయకుండా జీవో 49 ఎట్లయితే మీరు రద్దు చేసినో అదేవిధంగా
బీసీలకు 42% రిజర్వేషన్ కూడా మీరు అమలయ్యే విధంగా గవర్నమెంట్ ఆమోదం పొందే విధంగా మీరు ఈ జీవో బీసీలకు 42 రిజర్వేషన్ బిల్లును కూడా మీరు అమలు చేయించి చూపించాలి. లేకపోతే స్థానిక ఎన్నికలు పోతే గిట్లా బీసీల సత్తా కూడా మీరు చూస్తారు రాబోయే ఎన్నికలలో తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన అందరికీ జై జ్యోతి జై తెలంగాణ. జై తెలంగాణ. ఫోటో